ఈ రోజు నుంచి మీరింట్లోకి రావడానికి వీల్లేదు. నా ఇంట్లోకి నన్ను రావద్దంటావేంది? నీకేమన్నా పిచ్చి పట్టినాదా? పిచ్చి నాకు కాదండి, మీకే మద పిచ్చి పట్టింది. మీకు నేనేం తక్కువ చేశానని మరో ఆడదాన్ని చూడడానికి. జరిగిందేదో జరిగిపోయింది. పంచాయతీలో తేల్చేశారు కదా, ఇప్పుడు ఇక్కడ గొడవ అవసరమా? ఒరేయ్, నువ్వు శ్రీవల్లిని ప్రేమించి లలితని మోసం చేసి నాగవల్లి మెళ్ళో తాళి కట్టావు. అయినా నోరు మూసుకొని కాపురం చేస్తోందది. అవన్నీ భరించడానికి నేను నాగవల్లిని కాదు. ఇన్నాళ్ళు భార్యగా అడ్డమైన చాకరీ అంతా చేశాను. ఇక పైన మీ నాన్న ఏదైనా చేయమని అడిగితే ముద్ద పెట్టిన ఈ చేతులతోనే తల కొరువు పెడతాను. హద్దులు మీరుతా ఉండవు తిరుపతి. భారతమ్మను ముద్ద చేసి అన్నయ్య తప్పు చేసుండాడు అనుకుంటున్నావా వదినా? పెళ్ళై 10 ఏళ్లైనా పిల్లలు కాకపోతే లోపం ఉందని ఊరంతా కోడి కూస్తా ఉండే. వాళ్ళ నోళ్లు మూయించడానికే అన్న పెళ్లి చేసుకున్నాడు. ఆ లోపే దేవ పుట్టుండాడు. అయినా భారతిని తీసుకురాకుండా అన్న నీకు మేలే చేసుండాడు కదా. అవన్నీ తెలుసుకోకుండా అన్న మీద అరుస్తా ఉండవేంది? నోరు ముయ్యవే. నేను కట్టుకున్న భర్తే నన్ను నిండా ముంచేశాడని బాధపడుతుంటే మధ్యలో నువ్వు నీతులు చెప్తున్నావేంటి? ఇది నా ఇల్లు. నా సంసారం మధ్యలో తల దూర్చావంటే తల 1000 ముక్కలవుతుంది. అమ్మో అమ్మో అమ్మో, వదిన ఎంత మాట అనుండదన్నా. అయినా కూడా నువ్వేం పట్టనట్టుండవో. ఇది నా ఇల్లు కాదా? నువ్వు మా అన్నవు కాదా? మీ సంసారం గురించి మాట్లాడే హక్కు నాకు లేదా? వదిన మాటలకి 4 తగిలించాల్సింది పోయి తోడబుట్టిన అన్నే చోద్యం చూసినట్టు చూస్తా ఉండాడు. అదే మా అమ్మ ఉండుంటే ఇన్ని మాటలు బండిచ్చేదా? నువ్వు చెప్పురా. నువ్వు నాటకాలు ఆపే పిన్ని. నీకు ఎలాగో సంసారం పిల్లలు పట్టలేదు, అందుకే ఇక్కడికొచ్చి మా సంసారంలో పుల్లలు పెడుతున్నావా? అత్తయ్యకి జరిగిన అన్యాయానికి బాధపడాల్సింది పోయి తన మీదే చేయి చేసుకోమంటావా? ఏ నాగవల్లి, అత్తయ్య విషయంలో ఏదేదో వాగావో పళ్ళు రాలిపోతాయి. వేలు పట్టి నన్ను ఈ ఇంటికి నడిపించిన వాడు ఇంకో ఆడదాని చేయి పట్టాడంటే ఆ బాధ ఎలా ఉంటుందో నీకేం తెలుసురా? తిడితే పడ్డాను, కొడితే భరించాను. పతి దైవంగా భావించి తాలిని కళ్ళకద్దుకొని కళ్ళల్లో పెట్టుకొని చూశాను. నా కళ్ళల్లోనే కారం కొట్టాడు మీ నాన్న. ఇప్పుడు అనుకుంటే ఏం లాభం అత్తయ్య? వాళ్ళని ఇంట్లోకి రానివ్వు. ఇప్పుడేం చేయలేమని నీ కోడలు నాగవల్లి చెప్తుంది కదమ్మా, తన మాటైనా విను. ఒరేయ్, నా కడుపున చెడబుట్టావు కదరా. మీ నాన్న చేసిన అన్యాయానికి మా అమ్మని ఎంత మోసం చేసావు నాన్న అనేసి చొక్కా పట్టుకొని అడగాల్సింది పోయి ఆయన వైపే వకాల్తా పుచ్చుకుంటున్నావా? చూడు తిరుపతి, నేను భారతిని పెళ్లి చేసుకున్నా, పిల్లల్ని కన్నా ఈ ఇంట్లో నీకేం తక్కువ చేయలేదు. నా చెల్లి చెప్పినట్టు వాళ్ళని ఇక్కడికి తీసుకురాలేదు, సంతోషించు. తప్పు చేశానన్న పశ్చాత్తాపం కాస్తైనా లేకుండా పశువులా ప్రవర్తిస్తున్నారు. అసలు నీలాంటి వాడికి సేవలు చెయ్యకూడదు. నీ చావుని చూసుంటే బాగుండేది. ఊరికే ఉండే కొద్ది రెచ్చిపోతున్నావేంది తిరుపతి? నిన్ను అది అలా దెబ్బ పడితే కాని దారిలోకి రాదన్నయ్యా. అయితే నీ కూడా దెబ్బ పడాల్సిందే అంటావు. మా అత్తయ్య మీదే చెయ్యొద్దు దావా. చెయ్యి కాదబ్బోడా,
నోరెత్తిన శంప సెళ్ళు అనిపించాలా, అప్పుడు గాని మాట వినేలా. ఈ పని ముందే చేయండి అని చెప్పినా కదన్నయ్య. కాస్త ఆలస్యమైన మంచి పని చేసినారు. ఆడవాళ్ళకి అన్యాయం చేసిందే కాక కట్టుకున్న భార్య మీద చేసుకుంటారా? ఇప్పుడు మీరెంత మొత్తుకున్నా లాభం లేదు.